వారికి పెద్దగా విద్య లేకపోయినా, ధనము లేకపోయినా, అనుకూలతలు లేకపోయినా, హింసలు ఎదురైనా, ప్రాణం పోగొట్టుకున్న పరిస్థితి వచ్చిన ఆజ్ఞ, యేసు ప్రభువారి ఆజ్ఞ పాటించారు కనుకనే 12 చేసిన పని ప్రపంచమంతటిలోకి వెళ్ళిపోయింది. ఎక్కడ చూచినా బైబిల్, ఎక్కడ చూచినా సంఘం, ఎక్కడ చూచినా సేవ, ఎక్కడ చూచినా సేవకులు, ఎక్కడ చూచినా చర్చి, ఎక్కడ చూచినా యేసు నామ స్మరణ. ఆత్మీయ బలహీనత అంటే ఏమిటి? ప్రార్థనకు రాలేకపోవడం, ప్రార్థన చేసుకోలేకపోవడం, దేవుని వాక్యం చదువుకోలేకపోవడం, దేవుని వాక్యం వినలేకపోవడం, వాక్యం చెప్తున్నా సరే చెవులు ఇవ్వకపోవడం, ఈ చెవులలో నుంచి దేవుని వాక్యం మనసులోనికి వెళ్ళనివ్వకపోవడం, ఇవన్నీ కూడా ఆత్మీయ బలహీనతలు. కానీ దేవుడు కోరుకునేది ఏమిటి అంటే మీ ఆత్మ బలంగా ఉండాలి. ఆకుకూరలు బాగుండవు, కానీ ఆ ఆకుకూరలను నీవు కొనవలసి వచ్చినప్పుడు నీవు పరిశీలన చేస్తావు. ఆ ఆకుకు పురుగు పట్టినదా, తెగులేదైనా వచ్చినదా? ఒకవేళ అట్టి ఆకును నీవు కనుగొంటే ఎలాగో నీవు దాన్ని విడిచిపెడతావో దేవుడు మనుషులమైన మనము అంటే ఏ తెగులు తాకినదో, ఏ పురుగు అంటినదో జాగ్రత్త. దేవుని ఆత్మను రమ్మని పిలవండి. And when you invite the Spirit of the Lord, దేవుని యొక్క ఆత్మను నీవు పిలిచినప్పుడు, నీలో దేవుని యొక్క ఆత్మ చేరినప్పుడు ఏం జరుగుతుంది? నీవు శుద్ధుడు. నీ విశ్వాసం ఎవరిపై ఉండాలి? దేవునిపై నీవు ఆధారపడాలి. దేవుడు ఏం దయచేసే దేవుడు? సమృద్ధిని దయచేసే దేవుడు. మనము భయపడకూడదు, ఆయనపై ఆధారపడాలి, విశ్వాసం కలిగిన వారముగా ఉండాలి, వివేచన కలిగిన వారముగా మనం ఉండాలి.